హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో చీజ్ బ్రెడ్ తయారు చేసే విధానం చూడండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఏంటంటే మనం సాయంత్రం పూట స్నాక్స్ లాగా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే బ్రెడ్ తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసి బ్రెడ్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొత్తిమీర కూడా ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు చీజ్ తీసుకోవాలండి. ఆ విధంగా తురుముకోవాలి. తురుముకున్న సీజన్ ఏంటంటే 2-3 స్పూన్లుగా చూసుకొని ఆ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు మిరియాల పొడి ఒక అర స్పూన్ వేస్తున్నాను. ఇది మ్యాగీ మసాలా పొడి అండి, అది కూడా ఒక అర స్పూన్ ఆ విధంగా వేస్తున్నాను. ఎండుమిర్చి కచ్చపచ్చగా పొడి చేసుకొని అది కూడా ఒక స్పూను, తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత టమాటా సాస్ ఒక స్పూన్ ఆ విధంగా వేస్తున్నానండి. ఇప్పుడు సోయా సాస్ కూడా ఒక అర స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు చిల్లీ సాస్ కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆపి వేసుకోండి. ఎందుకంటే మనం ఎండుమిర్చి కచ్చపచ్చగా నూరి వేసాం కాబట్టి ఆ విధంగా అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కలబెట్టాలండి. మొత్తం కలిసే వరకు కలబెట్టాలి. ఎందుకంటే మనం చీజ్ తురిమి వేసాం కాబట్టి కలిసే వరకు మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. కలిసిన తర్వాత మొత్తం అది పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ ముందుగానే మనం వేపి పెట్టుకున్నాం కదండి, ఆ బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ మీద ఒక్కొక్క స్పూను ఆ విధంగా వేసుకోవాలండి. వేసుకుంటే ఏంటంటే చక్కగా ఇలాగ బ్రెడ్ అంతా మనం ఆ విధంగా వేస్తే మనకు ఉడికేటప్పుడు చక్కగా ఉడికిద్దండి. ఎందుకంటే మంట స్లోగా పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ అర స్పూన్ ఆ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలాగ చీజు మనకి ఈ విధంగా సూపర్ బజార్లో కూడా ఇలాగ దొరికిద్దండి. అది ఏంటంటే కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకటి తీసుకొని 2 భాగాలు చేసి ఆ విధంగా ఒక్కొక్కటి వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ పైన ఇంకో బ్రెడ్ పెట్టి ఆ విధంగా చక్కగా మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బటర్ వేసుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని బటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం కరిగిన తర్వాత ఈ విధంగా మనం బ్రెడ్ వేసుకొని చక్కగా 2 పక్కలు ఫ్రై చేసుకోవాలండి. ఆ విధంగా చక్కగా కొంచెం కొంచెం బటర్ వేసుకొని 2 పక్కలు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా చీజ్ బ్రెడ్ అయితే మనకి చక్కగా తయారైపోద్దండి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.